మరి బాప్తిసం తీసుకునేటప్పుడు చాలా చాలా ప్రమాణాలు చేస్తారు దేవుని బిడ్డారా. నేను ఖచ్చితంగా దశమ భాగం ఇస్తాను దేవునికి, నేను ఆయనను తప్ప ఇతరులను పూజించను ఎవరిని, ఆయన కొరకు నేను సాక్ష్యంగా బ్రతుకుతాను, ఆయనకు పరిచర్య చేస్తాను, ఎన్నెన్నో మాటలు, పరిశుద్ధంగా జీవిస్తాను, నేను పక్కకు తొలగిపోను అని ఈ మాటలన్నీ కూడా చెప్తా ఉంటారు. కేవలం దైవజనుడు దైవజనరాలు మాత్రమే వింటున్నారు అని అనుకుంటారు దేవుని బిడ్డారా. కానీ దేవుడు మనతో మాట్లాడినటువంటి మాటలకి, మనము దేవునితో చెప్పినటువంటి మాటలకి, చేసిన ప్రమాణాలకి ఎవరు సాక్ష్యము? దేవుడే సాక్షి. ఒకవేళ నువ్వు రక్షింపబడిన నాడు చేసినటువంటి ప్రమాణాలను మీరి ఇతర వాటిపైన ధ్యాస పెడుతున్నావేమో, దేవుని గాక ఇతరులను ప్రేమిస్తున్నావేమో. ఎవరు వినలేదు, నేను చేసిన ప్రమాణాలు ఎవరు వినలేదు, మనుషులే కదా వినింది, ఏం చేస్తారని అనుకుంటున్నావేమో. ఆయన నిన్ను క్షీణింపచేస్తాడు. ఒకవేళ ఆలస్యం అవుతూ ఉండొచ్చేమో, నాకేమీ కావడం లేదు, నేను ప్రమాణం చేశాను, సేవ చేస్తానని ప్రమాణం చేశాను, పరిచర్య చేస్తానని ప్రమాణం చేశాను, సహవాసంను విడిచిపెట్టనని ప్రమాణం చేశాను, నాకేం కావడం లేదు, నేను ప్రశాంతంగా ఉన్నాను, హాయిగా ఉన్నాను అని అనుకుంటున్నావేమో. దేవుని బిడ్డ, నువ్వు చేసిన ప్రమాణాలకు దేవుడే సాక్షి. దేవుడు తగిన ప్రతిఫలం ఖచ్చితంగా ఇస్తాడు.